నాకు డౌట్ ఏంటంటే జీవైపీ అంటే ఏంటి? డిజిటల్లీ గ్రో యువర్ బిజినెస్. అప్పట్లో మనం పెట్టడానికి రీజన్ గూగుల్, యాహూ, బింగ్, బికాస్ దీస్ 3 సెర్చ్ ఇంజిన్స్ ఆర్ పాపులర్. సో ఇప్పుడు అందరు జనాలు ఎక్కువ గూగులే వాడతారు, యాహూ, బింగ్ తక్కువ ఉంది. సో ఇప్పుడు గూగుల్, యాహూ, బింగ్ అంటే అవ్వదు కాబట్టి గ్రో యువర్ బిజినెస్ అనే టర్మ్ యూస్ చేస్తున్నాం. కొంతమంది క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ది లాస్ట్ క్యూ సార్ మాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎవరైనా సరే మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. సో మనలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వి విల్ సజెస్ట్ దెమ్ వాట్ యాక్టివిటీస్ నీడ్ టు డూ. చేసిన తర్వాత చాలా మందికి తెలియని నాలెడ్జ్ ఏంటంటే మనీ పెట్టి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ వస్తుంది అనే దాంతో ఉన్నారు. అంటే జనరల్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తారు? నేను విన్నది అంటే మెటాలో మనం మీ యాడ్నో లేకపోతే పోస్ట్ చేసి లీడ్స్ జనరేట్ చేయడం ఒకటే ఉన్నారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ది కస్టమర్. ఎలాంటి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, బిహేవియర్ ఆఫ్ ది కస్టమర్ ఏంటి, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేయవచ్చు. మీ బిహేవియర్ని బేస్ చేసుకుని యాడ్స్ వస్తాయి. దట్ అల్గారిథమ్ రికగ్నైజెస్ దట్. సో మీరున్న లొకేషన్లో మీ జెండర్కి, మీ ఏజ్కి, మీ లొకేషన్కి నేను టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఏ రెవల్యూషన్ కదా, హౌ దిస్ ఏఐ విల్ ఎఫెక్ట్ డిజిటల్ మార్కెటింగ్? ఇది యాక్చువల్గా మన ఇండియన్స్కి ఇంకా అవేర్నెస్ ఇంకా రాలేదు కానండి, అబ్రాడ్ వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చింది. నా బిజినెస్ చాట్‌జీపీటీలో కనిపించాలి, జెమినైలో కనిపించాలి, పర్ప్లెక్సిటీలో ఉండాలి. మనకి ఇప్పుడు అనాలిసిస్ చేస్తే అండి లాస్ట్ 6 months నుంచి గూగుల్ సెర్చెస్ కొంచెం తగ్గుతున్నాయి. ఈవెన్ గూగుల్ ఆల్సో షోయింగ్ యాజ్ అన్ ఏఐ మోడ్. సో నా బిజినెస్ అక్కడ ఉండాలి అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు జనరేషన్ ఈ డిజిటల్ మార్కెటింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి సజెస్ట్ ఇస్తారు? అంటే యాక్చువల్గా అందరూ బీటెక్లు చదివేది సాఫ్ట్వేర్ చేద్దామని వస్తుంది. ఇంత పాపులేషన్లో సాఫ్ట్వేర్ జాబులు చేసేది 1% ఆర్ 1.5%. సో అందరూ వాళ్ళనే కంపేర్ చేసుకుంటారు. దేర్ ఆర్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. ఇంటర్మీడియట్ చదివామా, డిగ్రీ చదివామా, బీటెక్ చదివామా కాదండి, బ్రౌజింగ్ నాలెడ్జ్ ఉండాలి. హలో, వెల్కమ్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ గ్రేట్ థాట్స్. యాక్చువల్లీ ఈ ఎపిసోడు నాట్ ఓన్లీ ఫర్ అస్ అండి, చాలా మంది బిజినెస్ పీపుల్కి డెఫినెట్గా వర్కౌట్ అయ్యే ఎపిసోడే. ఎందుకంటే మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ బిజినెస్కి మార్కెటింగ్ చేయడం కోసంగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాం. బట్ హౌ? ఇంతకుముందంటే పేపర్లో పాంప్లెట్ చేయడం, లేకపోతే పేపర్లో యాడ్ చేయడం, టీవీలోనే ఉంటాయి. కానీ గత 1 decade నుంచి డిజిటల్ మార్కెటింగ్ సైడ్ గ్రోయింగ్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంది. దాంట్లో ఒక పర్సన్ నాకు రీసెంట్గా పరిచయం అయ్యి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చాలా విషయాలు ఆయన దగ్గర నేను తెలుసుకుని చాలామంది బిజినెస్ పీపుల్ కూడా నేను చెప్పడం, షేర్ చేసుకోవడం జరిగింది. నాకు అప్పుడే అనిపించింది, వై క్యాంట్ వి షేర్ టు యూ విత్ ద సేమ్ పర్సన్ అనిపించింది. ఓకే, ఇంకా ఎందుకు ఈ సోడత్ ఆయనతో మాది. హాయ్ ప్రదీప్. Pradeep's actually owns a Digital GYB అనే కంపెనీ. సో ఈజ్ అ CEO అండ్ co-founder ఆఫ్ డిజిటల్ GYB. నాకు డౌట్ ఏంటంటే అప్పటి నుంచి అడదాం అనుకున్నాను, జీవైపీ అంటే ఏంటి? గ్రో యువర్ బిజినెస్ అండి, డిజిటల్లీ గ్రో యువర్ బిజినెస్. వెన్ ఐ బుక్డ్ ద డొమైన్ 15 years బ్యాక్, నేను మై కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో 2006లో స్టార్ట్ చేసినప్పుడే, నేను ఈ కెరీర్లో ఉందామని డిసైడ్ అయినప్పుడే డొమైన్ బుక్ చేసుకుంటున్నా. సో అప్పుడు డిజిటలైజర్ వస్తుంది అనేది తెలుసు కాబట్టి మార్కెట్లో, సో డిజిటల్ జీవైబీ అని పెట్టాను. అప్పట్లో మనం పెట్టడానికి రీజన్ గూగుల్, యాహూ, బింగ్. ఓకే, జీవైబీ అంటే గూగుల్, యాహూ, బింగ్, బికాస్ దీస్ 3 సెర్చ్ ఇంజిన్స్ ఆర్ పాపులర్. అప్పట్లో ఉంది. సో ఇప్పుడు అందరు జనాలు ఎక్కువ గూగులే వాడతారు, యాహూ, బింగ్ తక్కువ ఉంటుంది. సో అలాగే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు గూగుల్, యాహూ, బింగ్ అంటే అవ్వదు కాబట్టి గ్రో యువర్ బిజినెస్ అనే టర్మ్ యూస్ చేస్తాం. మార్చేసారా? నాకు యాక్చువల్లీ ఒక క్లయింట్, నేను యాక్చువల్లీ ఈ షూట్స్ అంటే యాజ్ అ డైరెక్టర్గా కొన్ని యాడ్ షూట్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కార్పొరేట్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఒక క్లయింట్, ఒక డాక్టర్ కాబట్టి ఓకే, ఒక హాస్పిటల్లో తను వర్క్ చేస్తున్నాడు. తను వర్క్ చేస్తూ ఒకరోజు మా రీల్ ఏదో కనపడి కాల్ చేశాడు. ఓకే సార్ మీతో మాట్లాడాలి సార్. ఏంటంటే మీరు నాకు ఇండివిజువల్ రీల్స్ షూట్ చేస్తారన్నట్టు. మనం ఎప్పుడు చేయలే, దేనికండి అన్నా. సార్ నా ప్లాన్ ఒక 6 months తర్వాత, ఓకే, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ క్లినిక్. రైట్. ఓకే, దానికి ఏముంది, ఇన్వెస్ట్మెంటే కదా. బికాస్ ఐ వాంట్ టు బిల్డ్ మై ప్రొఫైల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యాజ్ వెల్ as యూట్యూబ్ రీల్స్. సో ఇది ప్రమోట్ చేసుకోవాలి అందుకని అన్నాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు బిజినెస్ పెట్టక ముందు ఇది ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్నారు అన్నాడు. రైట్. ఇది నిజంగా వాళ్ళ బిజినెస్ కి హెల్ప్ అవుతుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ ఉన్నప్పుడే చాలా మంది వెబ్సైట్స్ రెడీ చేయించుకుంటారు,
వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్ బిల్డ్ చేయించుకుంటారు. ఈవెన్ గూగుల్ మై బిజినెస్లోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ కూడా లిస్ట్ చేసుకుంటారు. సో ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటీరియర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎందుకంటే రికార్డ్ చేయమని అడుగుతారు గూగుల్ మై బిజినెస్ నుంచి. సో హోర్డింగ్ అది రెడీ అవటం మాత్రం ఇమీడియట్గా షూట్ చేసుకొని లిస్టింగ్ కూడా అప్రూవ్ చేసుకుంటారు. బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్విటేషన్ ఇట్ సెల్ఫ్ దే వాంట్ టు సెండ్ దిస్ లొకేషన్. ఆఫీస్ ఓపెనింగ్కే ఇన్విటేషన్ సెండ్ చేసుకొని వాళ్ళు వీఆర్ ఓపెనింగ్ ఆన్ పర్టికులర్ డే అని 1 వీక్ బిఫోర్ నుంచి ప్రీ మార్కెటింగ్ అంటారు, ప్రీ లాంచ్ పోస్ట్ లాంచ్ ప్రమోషన్స్ అంటారు. సో ప్రీ లాంచ్ ప్రమోషన్స్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం సర్వీస్ చేస్తున్నారు, ఎందుకంటే ఓపెనింగ్ రోజే డే 1 నుంచే సర్వీస్ చేసుకుంటారు కాబట్టి దే వాంట్ ఏ వెబ్సైట్, దే వాంట్ సోషల్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్. వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ పెయిడ్ ప్రమోషన్స్ అనేది ప్లాన్ చేస్తారు. బిఫోర్ దట్ ఆర్గానిక్ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటారు. ఓకే. సో ప్రొఫైల్ బిల్డింగ్ ముందు అయిపోతుంది కదా. ముందు లేకుతో తర్వాత ఈ ప్రొఫైల్ బిల్డింగ్ తో పాటు ఇతను కొన్ని క్లయింట్స్ ఉంటారు, రైట్, వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకి కూడా ఇది ఓపెనింగ్ అని తెలుస్తుంది. రైట్. సో వాక్ ఇన్ ఉంటుంది. వాకిన్ ఉంటుంది. గ్రేట్. డే 1 నుంచే కావాలి కాబట్టి బిజినెస్. సో ముందు చెప్పి నాకు దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ మార్కెట్లో 5,000కి 10,000 కూడా వెబ్సైట్ బిల్డ్ చేస్తాం అని చెప్పేసి రీల్స్లోను లేకపోతే సర్కిల్లోను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవును. నాకున్న డౌట్ ఏంటంటే వెన్ వీ వాంట్ బిల్డ్ వెబ్సైట్ ఏదో చేసేసుకుందాం అని కాదండి. వెబ్సైట్ అనేది ఏంటంటే అసలు మన వర్క్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మనం ప్రజెంట్ చేసుకోవడం ఇక్కడ. సో యూ జస్ట్ టెల్ మీ నా ఆడియన్స్కి ఈ వెబ్సైట్ని ఎలా మీరు డిఫైన్ చేస్తారు, అసలు ప్రాపర్గా అసలు మాకు వెబ్సైట్ కావాలి అని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా సజెషన్ ఇస్తారు? సో ఇప్పుడు ఇది చాలా రీసెంట్గా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్. ఈ ఫ్రీలాన్సర్స్ ఏం చేస్తున్నారని మీ 5,000కి 10,000 వెబ్సైట్ చేస్తామని అంటారు. హోస్టింగ్ స్పేస్ సపరేట్గా తీసుకోరు, వాళ్ళ కోసం డొమైన్ కొని వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్లో వేసేసి వెబ్సైట్లను ఫిల్ చేసి, అంటే 50 to 100 వెబ్సైట్స్కి ఒకటే సర్వర్ తీసుకుంటారు. వాళ్ళందరూ బిల్డ్ చేసి హోమ్ అబౌట్ అస్ ఒక సర్వీస్ పేజ్ పెట్టి ఇచ్చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ది మార్కెట్. అంటే ఇప్పుడు మన సర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ స్ట్రెంత్ ఉండాలి అంటే వీ షుడ్ హ్యావ్ సర్టెన్ పర్టికులర్ పేజెస్ ఉండాలి. అంటే సర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలి, ఆర్ మార్కెటింగ్ ఫ్రెండ్లీ వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలి. విత్ మొబైల్ రెస్పాన్సివ్, ట్యాబ్లెట్ రెస్పాన్సివ్, డెస్క్టాప్ రెస్పాన్సివ్ ఉండాలి. అండ్ విత్ వెబ్సైట్ షుడ్ లోడ్ ఇన్ లెస్ దెన్ 5 seconds ఉండాలి. ప్రాపర్ లోడింగ్ ఇష్యూస్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ స్పెసిఫిక్ సర్వర్ ఉండాలి. ఈ షేర్డ్ సర్వర్ అయినా పర్లేదు, మీ సర్వర్ మీ కంట్రోల్లో ఉండాలి. వెళ్ళి ఏజెన్సీ కంట్రోల్లో పెట్టడము లేకపోతే ఒక ఫ్రీలాన్సర్ కంట్రోల్లో మీ వెబ్సైట్ పెడితే ఇఫ్ ఈజ్ నాట్ లిఫ్టింగ్ ద కాల్ కష్టం. ఏజెన్సీ అయితే ఓకే, బట్ ఫ్రీలాన్సర్ మా దగ్గరికి ఎగ్జాంపుల్ యావరేజ్గా ఒక 10 వెబ్సైట్స్ వచ్చినాయి అనుకోండి, 5 వెబ్సైట్స్కి లాగిన్స్ ఉండవు, ఫ్రీలాన్సర్ రెస్పాండ్ అవ్వరు, చేంజెస్ ఏదైనా కావాలంటే ఉండదు, ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ వాట్ మేమేం చేస్తామంటే వెబ్సైట్ని ఆ 5,000 10,000లో మనం ప్రాపర్ వెబ్సైట్ చేయలేమండి. కొంచెం స్టాండర్డ్స్ ఉంటాయి, కొంచెం బెటర్ ప్రైస్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్ కంటెంట్, ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్, ప్రాపర్ రాయల్టీ ఇమేజెస్ వాడతాం. ఏది ఫ్రీ ఇమేజెస్ వెబ్లోంచి తీసుకొని యూజ్ చేయం, బికాజ్ వీ షుడ్ యూజ్ రాయల్టీ ఇమేజెస్ ఓన్లీ. లైక్ చాలా షట్టర్ స్టాక్ ఉంది, ఫ్రీ పిక్ అని చాలా టూల్స్ ఉన్నాయి, వాటిలోంచి తీసుకొని మన రెస్పెక్టివ్ ఇమేజెస్ని ప్లేస్ చేయాలి, ప్రాపర్ కంటెంట్ పెట్టాలి, లెస్ దెన్ 5 secondsలో లోడ్ అవ్వాలి. అండ్ ఐదర్ యూ షుడ్ బిల్డ్ ఇట్ ఇన్ HTML ఆర్ వర్డ్ ప్రెస్ ఆర్ ఎనీ టెక్నాలజీ. అది ప్రాపర్ స్టాండర్డ్స్లో బిల్డ్ చేసి రెస్పాన్సివైజ్గా ఉండాలి. ఎందుకంటే 80% ఆఫ్ ది వెబ్సైట్స్ నవ్ డేస్ ఓపెనింగ్ ద వెబ్సైట్ ఇన్ మొబైల్. అవును. సో మొబైల్ రెస్పాన్సివ్లో ఉండాలి. సో మొబైల్ ఫ్రెండ్లీ, డెస్క్టాప్ ఫ్రెండ్లీ ఉండాలి. ట్యాబ్లెట్ అనేది ఒక 5% 2% ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా డెస్క్టాప్ 25% ఉంటే 70 to 75% మొబైల్ ఉంటుందండి. సో ఆ స్టాండర్డ్స్లో బిల్డ్ చేసుకొని విత్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉండాలి. సో దానికోసం టైం టేకింగ్ పడుతుంది. ఈవెన్ డెవలపర్ ఆల్సో నీడ్ టు చెక్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్లో. లోడింగ్ స్పీడ్ తక్కువ ఉండాలి, ప్రాపర్ ఇమేజెస్ వాడాలి, ప్రాపర్ కంటెంట్ యూస్ చేయాలి, అండ్ దెన్ వీ కెన్ హ్యావ్ టు బిల్డ్ ఇట్. ఈవెన్ మనం ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో సర్వీస్ రిలేటెడ్ పేజెస్ సపరేట్గా క్రియేట్ చేసుకుంటేనే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద లాంగ్ రన్ అనమాట. సపోజ్ ఇఫ్ యువర్ డాక్టర్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ సర్వీసెస్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ 10 సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళకి, ఆ 10 సర్వీసెస్ సపరేట్ పేజెస్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ అస్ టు గెట్ ప్రాపర్ వెబ్సైట్. ఈ చిన్న వెబ్సైట్స్ ఏంటంటే వీ కెనాట్ గెట్, ఒక ల్యాండింగ్ పేజ్లో చేసుకుని యాడ్ రన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, కానీ ప్రాపర్గా మార్కెటింగ్ ఫ్రెండ్లీగా ఉండదు. మీరు ఇంటీరియర్కి ఎంత ఫోకస్ పెట్టి ఒక ఆఫీస్ని రెడీ చేసుకుంటారు, ఎట్ ద సేమ్ టైం వెబ్సైట్ ఆల్సో షుడ్ బి ఇన్ దట్ వే, రైట్? ఎందుకంటే మీ ప్రెజెన్స్, మీ ఫస్ట్ గ్లాన్స్ వచ్చేది వెబ్సైట్ నుంచి, రైట్? సో వెబ్సైట్ ప్రాపర్గా ఉందంటే ఆబ్వియస్గా మీ నెక్స్ట్ థింగ్స్ చూస్తారు. అండ్ వెబ్సైట్లో మీ టెస్టిమోనియల్స్ అయి ఉండొచ్చు, మీ గురించి ఏమైనా వీడియోస్ ఉన్నా కానీ, ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ కానీ, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఉంటే అవన్నీ కూడా ప్లేస్ చేసుకుంటే దట్ పీపుల్ కెన్ సీ. ఓకే, మీరు వెబ్సైట్ ఒక బ్రీఫ్ ఐడియా నాకు వెబ్సైట్ చాలా మందికి ఉంది ఇప్పుడు కదా, గత 2 decades నుంచి చాలా మందికి ఐడియా ఉంది. అవును. నౌ ద యాప్ జనరేషన్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ద యాప్, అవును కదా? అవును. ఇప్పుడు ఇంకా చాలా మంది యాప్ ఈజ్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ అండి, అది చాలా కొంచెం టఫ్ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు. అవును. అంటే
ఆల్మోస్ట్ లైక్ 25లో ఉన్నాం మనం. అవును. ఆఫ్టర్ కోవిడ్ 10 ఇయర్స్ 10 డేస్ అహెడ్‌లోనే ఉన్నాం మనం. బట్ యాప్‌లో ఉన్న ఇష్యూస్‌కి నేను ఒకవేళ నా బిజినెస్‌కి వెబ్‌సైట్ చేయించుకొని వచ్చాను. అవును. సార్ నాకు ఎవరికి వెబ్ పనికొస్తుంది? తర్వాత యాప్ ఎవరికి పనికొస్తుందని చెప్పండి. యాప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. సో వెబ్సైట్ అనేది ఎనీ బిజినెస్కి రిక్వైర్డ్ వెబ్సైట్ అండి. Yeah. వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నాకు లాగిన్ అయిన తర్వాత సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఆర్ హిస్టరీ షుడ్ స్టోర్ ఆర్ సమ్ ఈ కామర్స్కి వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్తో పాటు అప్లికేషన్ కూడా కావాలి వాళ్ళకి. బికాస్ ది నీడ్ టు ట్రాక్ ద డేటా. ఏం ఆర్డర్స్ వచ్చినాయి, ఏం డెలివరీ వెళ్ళినాయి, ఎంత పేమెంట్ రిసీవ్ అయింది, ఎంత రిజెక్ట్ అయినాయి, డిక్లైన్ అయినాయి తెలుసుకోవాలంటే యాప్ అనేది ఒక ఈ కామర్స్ ఇండస్ట్రీకి మేజర్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని బిజినెస్లకి యాప్ అనేది రిక్వైర్డ్. యాప్ని ఎందుకు పబ్లిక్ నౌడేస్ ఈజ్ నాట్ మచ్ షోయింగ్ ఇంట్రెస్ట్ అంటే ఈ డేటా లీక్ అయిపోతుంది, ఆ డేటా స్టోర్ చేసుకొని అంటే ఇప్పుడు చైనా యాప్స్ అని ఆ యాప్స్ అని ఈ యాప్స్ అని వచ్చి రావడం వల్ల ఈ గ్యామ్లింగ్ అవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ జరగడం వల్ల యాప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు యాప్స్ అన్నప్పుడు మీరు ఈ కామర్స్ అన్నారు కదా! అవునండి. ఈ కామర్స్‌లో ఉండే బిజినెస్‌లకి ఎక్కువ యాప్ వర్కౌట్ ఎక్కువ ఎందుకంటే మీకు యాప్లో లాగిన్ అయ్యి మనం ఇమీడియట్గా బై చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ పెద్ద బ్రాండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆల్సో కూడా Right. యాప్ నుంచి వచ్చే ఆఫర్స్ వేరే ఉంటాయి, వెబ్ అప్లికేషన్ నుంచి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీకు. అవునా? ఆఫర్స్ మీకు యాప్ నుంచి బై చేస్తే మీకు కొన్ని బ్యాంక్స్ మీకు ఆఫర్ అందుకనే రైట్ ఇన్ ద యాప్ అంటారు అనమాట. రైట్. సో మీకు కొంచెం అంటే దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ బికాస్ దే నీడ్ టు కీప్ ఆన్ యూజింగ్ ఇట్. యాప్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ సెండ్ చేస్తారు. ఏదైనా ఆఫర్స్ ఉన్నా కానీ నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. రైట్. సో మీకు అవి బెనిఫిట్స్ ఉన్నాయి కొన్నిటికి. సో వెబ్‌సైట్‌లో ఉండవా అవి? వెబ్సైట్లో ఉంటాయి, కొన్నిటికి ఉంటాయి, ఒక అకేషనల్ వాటికి యాప్లో ఎక్కువ ఉంటాయి. రైట్. మీరు అందుకని ట్రై టు యూజ్ ఇట్ ఫ్రమ్ ది యాప్ అంటారు. అవునవునవునవును. సో అది సో మోస్ట్‌లీ ఎలాంటి బిజినెస్‌లకి యాప్ యూజ్ అవుతాయి? ఎగ్జాంపుల్ హోమ్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ అమ్ముతారండి వాళ్ళు. ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై క్లయింట్ ఈస్ సెల్లింగ్ హోమ్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్. ఓకే. టు ఆపరేట్ దట్ వన్ సో వాళ్ళు కంపల్సరీ అంటే వాళ్ళకి యాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొడక్ట్తో పాటు వాళ్ళ యాప్ కూడా ఇచ్చేస్తారు అనమాట. యూ కెన్ బై ఏ ప్రొడక్ట్ అండ్ యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ద ట్యాబ్. ఓకే. అట్లాంటి వాళ్ళకి ఒకటి ఈ కామర్స్ వెబ్సైట్స్కి వాటికి ఎక్కువ యూజ్ ఉంటుంది. మిగతా బిజినెసెస్కి ఎగ్జాంపుల్ గేమింగ్ రిలేటెడ్ ఉన్నాయి అనుకోండి, జనరల్ కిడ్స్ గేమ్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, యాప్స్. ప్లస్ మీకు డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఉంటారండి. ఒక బిజినెస్లకి మీకు డీలర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఒక యాప్ పెట్టుకుంటారు చాలామంది. సో కస్టమర్స్కి తక్కువ ఉంటుంది, డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక క్లయింట్కి ఒక 500 డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. హీ వాంట్ అన్ యాప్, రైట్? బికాస్ ఏ ఆర్డర్ వచ్చింది ఏంటనేది యాప్లో అప్డేట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళకి ఆర్డర్ వస్తుంది, వీళ్ళు రెడీ చేసి ఉంచుతారు, డీలర్కి డిస్ట్రిబ్యూటర్గా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో అట్లాంటి వాటికి యాప్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు యాప్స్‌లో డిఫికల్టీస్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ అంటే ఫర్ క్లయింట్ సైడ్ నేను అడుగుతున్నా. యాప్ ప్రమోషన్స్ వెరీ ఫ్యూ ప్రొడక్ట్స్కి బిజినెసెస్కి యాప్ ప్రమోషన్స్ ఉంటాయండి. మేజర్గా వెబ్సైట్తోనే ప్రమోషన్ ఉంటుంది. అవునా? సో యాప్ ప్రమోషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో అంటిల్ అన్లెస్ ఏదైనా మొబైల్ రిలేటెడ్ వాటి ఎక్కువ ప్రొడక్ట్స్ కానీ యాప్ డౌన్లోడ్స్ కావాలి మాకు అని అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ కొన్ని యాప్స్ ఉన్నాయి బికాస్ దే వాంట్ టు టైఅప్ విత్ మల్టిపుల్ వెండర్స్తో ఉన్నప్పుడు కామన్గా ఉంటాయి అన్నమాట. నార్మల్ బిజినెస్కి చాలా తక్కువ. 70 to 80% ఆఫ్ ది బిజినెసెస్కి డజంట్ రిక్వైర్డ్ అప్లికేషన్ ఆర్ యాప్. ఓకే. బిజినెసెస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో యాప్ డెవలప్మెంట్ అనేది చాలా తగ్గిపోయిందండి. ఫ్రేమ్వర్క్స్ వచ్చేసినాయి, చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఆ యాప్స్తోనే మీరు తక్కువ కాస్ట్లోనే యాప్స్ బిల్డ్ అవుతున్నాయి. అవునా? ఓకే. సో ఇదివరకు అంత నేటివ్ యాప్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ ఈజీగా యాప్స్ డౌన్లోడ్స్ వచ్చేసినాయి. దెర్ ఆర్ సో మెనీ ఫ్రేమ్వర్క్స్ ఆర్ అవైలబుల్. యూ కెన్ బిల్డ్ ఇట్ ఇన్ వెరీ ఈజీ ఫాస్టర్. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ నా బిజినెస్కి నాది ఒక క్రియేటివ్ అనుకోండి, నా షూట్స్ అవ్వచ్చు, లేదా నేను కార్పొరేట్ ఫిల్మ్స్ చేస్తాను, నాకు అసలు యాప్ అనేది అవసరం లేదా? అవును, అవసరం లేదు. మీకు అవసరం లేదు. మీరు వాట్ సర్వీసెస్ యూ ప్రొవైడ్ అనే దానికి మీరు ఒక వెబ్సైట్ పెట్టుకుంటే చాలు. సో కస్టమర్స్ ఎవరైనా అడిగినప్పుడు యూ కెన్ షో యువర్ వెబ్సైట్ ఆర్ ఇఫ్ యూ ప్రమోట్ ఇట్ దే కెన్ సీ యువర్ వెబ్సైట్ అండ్ వాట్ సర్వీసెస్ యూఆర్ ప్రొవైడింగ్, దే కెన్ యూటిలైజ్ యువర్ సర్వీసెస్. గాట్ ఇట్. సో యాప్ అనేది అవసరం ఉండదు. ప్రదీప్ గారు, ఇంకోటి ఏంటంటే, సో ఎవ్రీ ఇయర్ మా వెబ్సైట్ మీ దగ్గర ఇచ్చినప్పుడు వాట్ అంటే నేను యాడ్ చేయాలి అవును అనుకున్నప్పుడు మీ ఛార్జెస్ కానీ, లేకపోతే ఇప్పుడు బయట అవుట్ సైడ్కి వేరే ఉంటుంది, మీరు మాది ఒక 1 year మీరు మీకు ఇచ్చేసినప్పుడు మీరు మెయింటైన్ చేయండి సార్ అన్నప్పుడు, అవును ఆ 1 year వెబ్సైట్ మీరే మెయింటైన్ చేస్తారు కదా? అంటే కామన్గా ఎలా ఉంటుంది అంటే అండి, మనకు వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడానికి 1 time కాస్టింగ్ ఉంటుంది ఛార్జ్ చేయడానికి. అది 15 days 20 daysలో వెబ్సైట్లో డెవలప్ చేసి ప్రాపర్ కంటెంట్ అంతా పెట్టి వెబ్సైట్ బిల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. చిన్న ఏమైనా చేంజెస్ ఉండాలి అని అంటే వాళ్ళకి ఇప్పుడు చాలామంది క్లయింట్స్కి అవేర్నెస్ ఉంది, వాళ్ళే లాగిన్ అయ్యి చేంజెస్ చేసుకుంటున్నారు.
కొంతమంది లేదు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కనుక మా దగ్గరే కంటిన్యూ అవుతే కనుక వెబ్సైట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఓ మీరు కావాలంటే చేసి కూడా ఇచ్చేస్తారు. చేసి ఇచ్చేస్తే దే వాంట్ టు రన్ మెయింటైన్ చేయండి అంటే మీరు కూడా మెయింటైన్ చేస్తారు. మీరు కూడా మెయింటైన్ చేస్తాం. దానికి ఇయర్లీ మెయింటెనెన్స్ కానీ 6 మంత్స్కి 1 ఇయర్కి ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తే మీరు సైట్ డౌన్ అవ్వకుండా ఎవ్రీ టైం బ్యాకప్ తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. ప్రదీప్ గారు ఇంకోటి ఏంటంటే సో ఎవ్రీ ఇయర్ మా వెబ్సైట్ని మీ దగ్గర ఇచ్చినప్పుడు వాట్ అంటే నేను యాడ్ చేయాలి అవునండి. అనుకున్నప్పుడు మీ ఛార్జెస్ కానీ లేకపోతే ఇప్పుడు బయట అవుట్ సైడ్కి వేరే ఉంటుంది. మీరు మాది ఒక 1 ఇయర్కి మీరు మీకు ఇచ్చేసినప్పుడు మీరు మెయింటైన్ చేయించాలన్నప్పుడు అవును. ఆ 1 ఇయర్ వెబ్సైట్ మీరే మెయింటైన్ చేస్తారు కదా. అంటే కామన్గా ఎలా ఉంటుంది అంటే అండి మనకు వెబ్సైట్ డెవలప్మెంట్ రాయడానికి 1 టైం కాస్టింగ్ ఉంటుంది ఛార్జ్ చేయడానికి. అది 15 డేస్ 20 డేస్లో వెబ్సైట్లో డెవలప్ చేసి ప్రాపర్ కంటెంట్ అంతా పెట్టి వెబ్సైట్ బిల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే. చిన్న ఏమైనా చేంజెస్ ఉండాలి అని అంటే వాళ్ళకి ఇప్పుడు చాలామంది క్లయింట్స్కి అవేర్నెస్ ఉంది, వాళ్ళే లాగిన్ అయ్యి చేంజెస్ చేసుకుంటున్నారు. కొంతమంది లేదు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కనుక మా దగ్గరే కంటిన్యూ అవుతే కనుక వెబ్సైట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఓ మీరు కావాలంటే చేసి కూడా ఇచ్చేస్తారు. చేసి ఇచ్చేస్తే దే వాంట్ టు రన్ మెయింటైన్ చేయండి అంటే మీరు కూడా మెయింటైన్ చేస్తారు. మీరు కూడా మెయింటైన్ చేస్తాం. దానికి ఇయర్లీ మెయింటెనెన్స్ కానీ 6 మంత్స్కి 1 ఇయర్కి ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తే మీరు సైట్ డౌన్ అవ్వకుండా ఎవ్రీ టైం బ్యాకప్ తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ది లాస్ట్ సార్ మాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి, మీరు నాకు ఇది చాలా బెస్ట్ అంటున్నారు కదా అని అడుగుతుంటారు. అవును. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే స్క్రాచ్ లెవెల్లో ఏమీ తెలియకుండా వచ్చి ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ దిస్, నేను మీ దగ్గరికి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ చేయండి అంటే ఆ ప్రోడక్ట్ సంబంధించింది వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్తారు. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది కస్టమర్స్ వస్తారండి. నాకు ఒక జస్ట్ ఈవెన్ ఎగ్జాంపుల్ వన్ కస్టమర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐడియా ఉందండి. ఐ వాంట్ టు బిల్డ్ ఏ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని నేను ఎలా పబ్లిక్కి ఎరుడైజ్ చేయాలి. ఓకే. ఎనీ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు దే ఆర్ ఇంటూ దిస్ వర్క్ ఎట్లో చాలా మంది చేస్తున్నారు. నేను ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ బిజినెస్ అండి, సో నాకు ఐ నీడ్ సమ్ హెల్ప్ అని అడుగుతారు. ఓకే. ఎగ్జాంపుల్ మనం కొన్ని బిజినెస్లు మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ మన వన్ ఆఫ్ ద అవర్ ఈజ్ అల్యూమినియం డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో వాళ్ళంటున్న హాస్పిటల్స్ ఉన్నాయి, కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి. ఎగ్జాంపుల్ రెప్యూటెడ్ హాస్పిటల్లో చేస్తున్నారు. దేర్ ఫ్యామిలీ మెంబర్స్ సమ్వన్ ఈజ్ ఆల్సో డూయింగ్ క్లినిక్స్ ఓన్ క్లినిక్స్ పెట్టుకుని హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. దట్స్ ఎవ్రీ డాక్టర్ ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ క్లినిక్. వీళ్ళందరూ ఏంటి, దే వాంట్ టు డూ ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా హాస్పిటల్ పెట్టాలనుకుంటే చాలా మంది మార్కెట్ అనాలిసిస్ చేస్తారండి. అంటే బిఫోర్ డూయింగ్ ఎనీ బిజినెస్ స్టార్ట్ చేసే ముందల ఎవరైనా సరే మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. సో ఇక్కడ ఈ బిజినెస్ మార్కెట్లో పెనిట్రేట్ అవ్వడానికి స్కోప్ ఉందా, ఛాన్స్ ఉందా లేదా చూస్తారు. అంటే ఆ ఏరియా ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఈ ఏరియాలో పెడితే బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా, వై వీఆర్ యూనిక్ ఫ్రమ్ అదర్స్ అనే దాన్ని కంపేర్ చేసుకొని ఒక క్లినిక్ పెడదామని ప్లాన్ చేశారు. ఎగ్జాంపుల్. సో మనలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వీ విల్ సజెస్ట్ దెమ్ వాట్ యాక్టివిటీస్ నీడ్ టు డూ. ఓకే. సో మీరు క్లినిక్ రెడీ అవుతున్నప్పుడే మీ వెబ్సైట్ రెడీ చేస్తున్నాం, వాళ్ళకి సోషల్ ఛానల్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం, మార్కెటింగ్ కావాల్సిన యాక్టివిటీస్ అన్ని బిల్డ్ చేసి వాళ్ళకి రెడీ చేస్తున్నాం. చేసిన తర్వాత చాలా మందికి తెలియని నాలెడ్జ్ ఏంటంటే ఏదో డిజిటల్ మార్కెటింగ్ మనీ పెట్టి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ వస్తుంది అనే దాంతో ఉన్నారు. రైట్. సో అది జస్ట్ మిస్ఇంటర్ప్రిటేషన్ అంటుంది. అంటే జనరల్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉంటుంది కదా, నేను డబ్బులు పే చేస్తున్నానంటే నాకు అది ఎలా మీరు ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేస్తారు. దానికి మనం ఎడ్యుకేట్ చేస్తామండి. బికాస్ ఇట్ 3 to 6 months పీరియడ్ ఆఫ్ సైకిల్ ఫర్ ఎనీ న్యూ బిజినెస్. ఓకే. సో 3 to 6 months పీరియడ్ ఆఫ్ ఫస్ట్ మార్కెట్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎగ్జిస్టెన్స్ ఉన్నారని పబ్లిక్ తెలియాలి. ఎగ్జాక్ట్లీ. దానికి సంబంధించిన డిఫరెంట్ ఛానల్స్లో ప్రమోట్ చేయాలి. సో ఆర్గానిక్గా సెర్చ్ చేసినప్పుడు కూడా ఎవరన్నా ఇప్పుడు ఏం చేస్తారు, డెంటల్ క్లినిక్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు ఆర్గానిక్గా రావాలి. లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీనగర్ కాలనీ ఉందనుకోండి, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ శ్రీనగర్ కాలనీ అంటే రావాలి. అండ్ వెన్ ఎవర్ ఎనీవన్ సర్చింగ్ ఇన్ శ్రీనగర్ కాలనీ నియర్ బై పీపుల్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈవెన్ మెటాలో కానీ, గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ యాడ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక యాడ్ కనిపించాలి ఆ ఏరియాలో వాళ్ళకి. అప్పుడే దే నో దట్ ఇది ఇక్కడ ఒక క్లినిక్ ఒకటి ఉందని విషయం తెలిసినాడు. అది ఫస్ట్ మంత్లోనే అవ్వదండి. సో దానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దానికి ఏం చేస్తారు, ఫస్ట్ మంత్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం, స్లోగా వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తారనేది వాళ్ళ వీడియోస్ ప్రమోట్ చేస్తాం. దెన్ వాళ్ళ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్, వాళ్ళు ఇచ్చేది నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ అంటాం, వాటిని కూడా ప్రమోట్ చేసి వీ షుడ్ క్రియేట్ సమ్ అవేర్నెస్. దెన్ నువ్వు నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో అది 3 to 6 months పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది. అది అందుకనే మార్కెటింగ్ స్పెండ్కి రెడీగా ఉండి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలండి. అర్థమైంది. ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది కదా అని నేను ఒక ఇంటీరియర్ చేయించుకోవడం వరకే నా దగ్గర మనీ రెడీ చేసుకున్నాండి, తర్వాత మార్కెటింగ్కి మనీ లేవు అని అంటారు. అలాంటిది కష్టం. యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ సమ్ అమౌంట్ 70% ఇంటీరియర్స్కి వాటికి రెడీ చేసుకున్న 30% మార్కెటింగ్ స్పెండ్కి రెడీగా ఉండాలి. అంటే ఇది చెప్తే నాకు ఎలా గుర్తొచ్చిందంటే
సినిమా అంతా తీసి ఆ. మార్కెట్ రిలీజ్ కే కరెక్ట్ అండి, కరెక్ట్. సినిమాకి ఏమో ఇన్ని క్రోర్స్ పెట్టి సినిమా తీస్తారు, మార్కెటింగ్ కి బడ్జెట్ లేదంటారు. అది మరి అదే అప్లై చేసుకో యాక్చువల్లీ. ఆ, ఈయన అన్నట్టు సినిమా అంతా తీసినది కాదు, మీరు బిజినెస్ అనుకున్నప్పుడు 30% మార్కెటింగ్ పెట్టి 70% మీ ప్రోడక్ట్ పెట్టాలి. ప్రొడక్ట్ పెట్టాలి. సో దట్ ఒక 3 to 6 months తర్వాత మీకు వచ్చే రెవెన్యూతో, అంటే మీరు ఇప్పుడు 1x స్పెండ్ చేస్తే 3x ప్రాఫిట్ 5x ప్రాఫిట్ అనేది తర్వాత. Right. ఫస్ట్ 1x పెడితే 1x వచ్చినా చాలని స్టార్ట్ చేయాలి. రైట్. నేను 1x పెట్టాను, నాకు 4x ఇస్తారా 5x ఇస్తారా అని అడుగుతారు అనమాట Right. స్టార్టింగ్ లోనే. అట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. మీరు 1x చేస్తే 1 lakh స్పెండ్ చేస్తే 1 lakh బిజినెస్ వచ్చిందో చూసుకోండి. దాని నుంచి రిటర్నింగ్ కస్టమర్స్ వస్తారు, రిఫరల్స్ వస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మంత్ ఆన్ మంత్ 3 months తర్వాత మీరు 1x పెడితే 3x అవుతుంది, 5x అవుతుంది. ప్లస్ మార్కెటింగ్ అండ్ సేల్స్ రెండు ఉండాలండి. రైట్. బిజినెస్ ప్లాన్ చేస్తున్నామంటే వెన్ ఎవర్ వీ ప్లాన్ ఎనీ బిజినెస్, జనరల్ గా బిజినెస్ ఓనర్స్ చేస్తారు. 90% ఆఫ్ ది బిజినెస్ ఓనర్స్ చేస్తే ఒక 10% వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉండదు. ఆబ్వియస్లీ. సో మార్కెటింగ్ అంటే ఏంటి, మనం ఏం చేస్తాం, వీఆర్ ప్రమోటింగ్ దర్ బిజినెస్ టు గెట్ ఎంక్వైరీస్. రైట్. మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటాం ఆర్ లీడ్ జనరేషన్ అంటాం. ఆ లీడ్ జనరేషన్ ఒక లీడ్ వచ్చిన తర్వాత దెన్ సేల్స్ టీమ్ కమ్స్ ఇంటు ద పిక్చర్. అంతేనండి. లీడ్ జనరేట్ అయిన తర్వాత సేల్ అనేది ఇంపార్టెంట్. గుర్రాన్ని మేము చెరువు దాకా తీసుకెళ్తాం కానీ తాగించడం అనేది సేల్స్ ఓడు పిచ్చేసి ఏముంది అని చెప్పి తాగించాలి. మరి వాళ్ళు మిమ్మల్ని అడగరా సార్, మాకు సేల్స్ కూడా ఎవరైనా ఉన్నారని అడుగుతారా? అడుగుతారు. కానీ సేల్స్ వాళ్ళు అనేది మాలాంటి ఏజెన్సీస్కి ఇవ్వడం కన్నా సేల్స్ ఇన్హౌస్ పెట్టుకోవడం బెటర్. మార్కెటింగ్ ఇన్హౌస్కి సెట్ అవ్వదు, బికాస్ మల్టిపుల్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. రైట్. వెరాజ్ సేల్స్ 1 person కెన్ డూ కాలింగ్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ వస్తే చాలు. రైట్. ఎగ్జాక్ట్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డాక్టరే ఉన్నారండి, అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకున్నారు, వచ్చారు, పిలిచి వస్తున్నారో లేదా అని కాల్ చేసి పేషెంట్ తీసుకొచ్చి అందరూ చేయాలి. Right. ఆ పర్సన్ ఆ ఫ్లోర్లోనే ఉండాలి. అదే. సో అట్లా మన యాక్చువల్లీ వీ గేవ్ ఈ గ్రేట్ థాట్ సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ అంతా ప్రదీప్ గారు చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఒక 1 month నుంచి వీఆర్ గెటింగ్ సో మెనీ లీడ్స్. ఆ లీడ్స్ జనరేట్ ఎలా అవుతుంది కూడా, అంటే మేము ఏం చేసాం, ఎలా జనరేట్ అవుతున్నాయో కూడా నేను ఒకసారి మీకు ఆయన మాటలో విందాం. ఇప్పుడు మీరు నాకు జనరేట్ చేశారు లైక్ అవునండి. ఆల్మోస్ట్ లైక్ ఇన్ ఎ మంత్ ఆల్మోస్ట్ ఐ గోట్ 90, నాట్ లెస్ దెన్ 90-100 లీడ్స్ వచ్చాయి. ఇంకా సేల్ పిచ్ అంటే నాకు సంబంధించింది, మా టీం సంబంధించింది, డిఫరెంట్ పార్ట్. ఇప్పుడు మీరు దాన్ని హౌ లిటిల్ మోర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి లీడ్స్ రావడానికి ఇది నాలెడ్జ్గా ఉంటుంది, వాళ్ళకి కూడా ఓకే డిజిటల్ మార్కెట్లో ఇంత డెప్త్ ఉందా అనేది కూడా అర్థమవుతుంది. రైట్. 2 things చెప్తుంది. ఒకటి, నేను విన్నది అంటే మెటాలో మనం మీ యాడ్నో లేకపోతే పోస్ట్ చేసి లీడ్స్ జనరేట్ చేయడం ఒకటే అన్నారు. అవునండి. రెండోది సెర్చ్ ఇంజిన్ ఆప్షన్లో లైక్ అవును, చాలా వరకు దాని కీవర్డ్స్ తీసుకురావడం అనేది. సో టెల్ అబౌట్ ఫస్ట్ మెటా, హౌ మెటా వర్క్స్ ఫర్ ఫార్మర్స్. సో ఇక్కడ చాలా మంది అండి వై వీఆర్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది ఏంటంటే, ఐ మీన్ టు దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ మోర్ దాన్ 18 years నుంచి ఉన్నాను. నేను ఐ హ్యావ్ సీన్ ఆల్ ద ఫేసెస్ ఆఫ్ ది అల్గారిథమ్స్. రైట్. ఫేస్బుక్ స్టార్ట్అప్ నుంచి ఉన్నాను నేను. రైట్. నేను వెన్ ఐఎమ్ డూయింగ్ మై స్టడీస్ ఆర్కుట్ వాడేవాళ్ళం. ఓ సో అప్పుడు తర్వాత ఫేస్బుక్ అనేది వచ్చింది, తర్వాత ఇన్స్టాగ్రామ్ అనే ఫేస్ నడుస్తుంది, ఇప్పుడు స్నాప్చాట్ అనే ఫేస్ నడుస్తుంది. Huh. సో ఒక ఫేసెస్ వైజ్ గా ట్రెండ్ చేంజ్ అవుతూ వచ్చింది. Right. ఈవెన్ యూట్యూబ్ కూడా అప్పట్లో చాలా Oh. వెరీ మెచ్యూర్డ్ స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక మార్కెట్ నడుస్తుంది. అవును. ఈ ఛానల్స్ రావడము, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ రావడము, ట్రెండ్ మారటము. ఇదివరకు రోజుల్లో ఒక 2 years 1 year ట్రెండ్ చేంజ్ అయిందంటే ఓకే. ఇప్పుడు ఎవ్రీ 3 months కి ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ 6 months కి 3 months కి ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 6 months కి అల్గారిథమ్స్ చేంజ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేయాలంటే వీ నీట్ వెన్ ఎవర్ వీ గెట్, మాకు ఏదైనా బిజినెస్ ప్రపోజల్, మనదే ఎగ్జాంపుల్ అండి, గ్రేట్ థాట్స్ మనం ప్రమోట్ చేస్తాం. ఫస్ట్ వీ నీట్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ యూ రిక్వైర్డ్. మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే మీకు ఎలాంటి కస్టమర్స్ రావాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్లో చేయాలి. నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది కదా అని అన్ని ప్లాట్ఫామ్స్లో ట్రై చేస్తే హ్యాండ్స్ బర్న్ అవుతాయి. సో మీ ఉన్న లిమిటెడ్ బడ్జెట్స్లో మీకు ప్రాపర్ లీడ్స్ రావాలంటే ఏ ప్లాట్ఫామ్స్ వాడితే సూట్ అవుతుంది అనేది చేస్తాం. ఏ లొకేషన్ టార్గెట్ చేయాలి, మీ లొకేషన్స్ ఏం టార్గెట్ చేస్తే మీకు ప్రాపర్ బిజినెస్ వస్తుందని అనాలిసిస్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు న్యూ బిజినెస్ కాబట్టి మేము స్టార్ట్ చేసాం ఎగ్జాంపుల్. మీరు అదే ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనుకోండి, నా దగ్గర కస్టమర్స్ ఏమొస్తారంటే, ప్రదీప్ గారు మేము ఒక 1 lakh స్పెండ్ చేస్తున్నాము, మాకు ఒక 120 leads వస్తున్నాయి. సో విత్ అవర్ ఎక్స్పర్టైజ్ వాట్ వీఆర్ ప్రామిసింగ్ టు ద క్లయింట్స్ ఇస్ విత్ ద సేమ్ 1 lakh బడ్జెట్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ యూ 150 to 170 leads. Because we know the strategies, way to optimize it. రైట్. Because I closely work with the Google big level consultant తో వర్క్ చేశాను, స్ట్రాటజీస్ వర్క్ చేశాను. I work with certified, I'm a certified Google certified person. ఓకే. So I know what are the strategies need to be done.
సో ఇవి చేసుకుంటూ మేము అనలైజ్ చేసి వీఆర్ గోయింగ్ టు గివ్ ద రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు మీ బిజినెస్కి మేము అనలైజ్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ పెట్టి ఒక లోగో పెట్టి సో ఒక ఫోన్ నెంబర్ పెట్టి యాడ్ రన్ చేస్తారు. సో అది పెట్టామో రన్ చేస్తామో అని అంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇప్పుడు చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక గేమ్ అనుకుంటారు. ఇట్స్ ఏ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. Really? Obviously, we need to understand the pulse of the customer. ఎలాంటి ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, బిహేవియర్ ఆఫ్ ది కస్టమర్ ఏంటి, అలాంటి బిహేవియర్ ఉన్న కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, వేర్ వీ నీడ్ టు టార్గెట్. ఈవెన్ ఇప్పుడు మెటా ఉంటుంది చూసారు కదా, మీరు మామూలుగా మీరు మెటా బ్రౌజ్ చేస్తారు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేయి ఉండొచ్చు. మీ బిహేవియర్ని బేస్ చేసుకుని యాడ్స్ వస్తాయి. మీరు ఏది లైక్ చేస్తున్నారు, ఏది కామెంట్ చేస్తున్నారు, ఏ ఇమేజ్ క్లిక్ చేస్తున్నారు, దట్ అల్గారిథం రికగ్నైజెస్ దట్. మీరు ఏ లొకేషన్లో ఉన్నారు. నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను యాడ్ రన్ చేస్తున్నప్పుడు మీరేదో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మధ్యలో యాడ్ తీసుకొచ్చి చూపిస్తుంది అది, రైట్? సో మీరున్న లొకేషన్లో మీ జెండర్కి, మీ ఏజ్కి, మీ లొకేషన్కి నేను టార్గెట్ చేయాలి. మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నేను టార్గెట్ చేయాలి. అక్కడ టార్గెట్ చేసేప్పుడు కూడా ఇమేజ్తో టార్గెట్ చేయాలా, ఒక 3D వీడియోతో ఏమైనా టార్గెట్ చేయాలా, హ్యూమన్ ఇంటరాక్టివ్ వీడియో, మీరు ఎక్స్ప్లెనేషన్. మీది సక్సెస్ అవ్వడానికి మేమేం చేసాము, మీ నుంచి దిస్ ఈస్ ద సర్వీస్ యువర్ ప్రొవైడింగ్ అనేది ఒక వీడియో తీసుకున్నాము. ఆ వీడియోని తీసుకొని పబ్లిక్కి మీరు అంటే వాట్ ఈస్ ద పెయిన్ పాయింట్, యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ పెయిన్ పాయింట్. చాలా మంది బిజినెస్ ఓనర్కి ఇది చేయాలని ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ కన్వేయింగ్ ఇట్ ప్రాపర్లీ. ఏ ప్లాట్ఫామ్ తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మేము అప్రోచ్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ బిజినెస్ అనే దాంతో మీరు చెప్పారు కాన్సెప్ట్. ఆ వీడియోస్తో ప్రమోట్ చేస్తే వి గాట్ సక్సెస్. మేము ఇమేజ్తో ట్రై చేస్తాం, హ్యూమన్ ఇంటరాక్టివ్ వీడియో ట్రై చేస్తాం, జనరల్ ఇమేజెస్తో ఒక రీల్స్ లాగా చేసి ట్రై చేస్తాం. వీ విల్ గెట్ టు నో విచ్ యాడ్ కాపీ ఈస్ గివింగ్ బెస్ట్ లీడ్ కాస్ట్. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ 3 యాడ్స్ పెడితే ఒకటి ఎక్కువ కాస్ట్ పడుతుంది, ఒకటి తక్కువ కాస్ట్ పడుతుంది. వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఆ పారామీటర్స్ అన్ని అనలైజ్ చేసి ఎలాంటి ఆడియన్స్కి చూపిస్తే రిజల్ట్ వస్తుందా అనేది చూసి లీడ్స్ తీసుకొస్తాం. సో దట్ వే వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద లీడ్ కాస్ట్. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఒక స్కిన్ కేర్ క్లినిక్స్ ఒక 7 కాస్మెటాలజీ క్లినిక్స్కి ప్రమోట్ చేస్తున్నాం ఆల్ ఓవర్ హైదరాబాద్లో. వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 100+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒక 7 క్లయింట్స్ 100+ ఉంటారు. రన్నింగ్ రైట్ నో విత్ టీమ్ ఆఫ్ 55 people. అబ్రాడ్ ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, ఇక్కడ అయి ఉండొచ్చు అని చేస్తుంటాం. బట్ ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది యాక్టివిటీస్. అదే. సో మల్టిపుల్ ఇండస్ట్రీస్ వర్క్ చేస్తాం. హెల్త్ కేర్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు. హైదరాబాద్లో యావరేజ్గా ఒక 10 to 15 క్లినిక్స్ ప్రమోట్ చేస్తున్నాం అండ్ ఒక 15 హాస్పిటల్స్ ప్రమోట్ చేస్తున్నాం. 15 హాస్పిటల్సా? సో ఇన్ దట్ కాస్మెటాలజీలోనే మాకు 7-8 ఉన్నారు. ఎగ్జాంపుల్, ఆ కాస్మెటాలజీలోనే మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి క్లయింట్స్కి. ఎవ్రీ బ్రాంచ్ నీడ్ టు గెట్ లీడ్స్. ఎలాంటి కాన్సెప్ట్స్ పెట్టాలి, ఏం టార్గెట్ చేయాలనేది మేము డిఫైన్ చేసుకొని, మేము స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని క్లయింట్ దగ్గర బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం. సపోజ్ 4 branches హ్యావింగ్ ఏ బడ్జెట్ ఆఫ్ 5 lakhs or 10 lakhs. సో బడ్జెట్ ప్లాన్ తీసుకొని ఆ మంత్ మొత్తం వాటిలో మేము స్పెండ్ చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్స్. సో డేటా డ్రివెన్ అనాలిసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. చాలామంది చేయింది ఏంటంటే డేటాని అనలైజ్ చేయకుండా ప్రమోట్ చేస్తారు. చాలామంది బిజినెస్ ఓనర్స్ వీ ఫెయిల్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సార్, ఇట్స్ నాట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ సార్, ఇట్స్ ఆల్ అబౌట్ ది స్ట్రాటజీ హౌ యూఆర్ ఇంప్లిమెంటింగ్, రైట్? సో మీరు ఎలా టార్గెట్ చేశారు, ఏ ప్లాట్ఫామ్తో వెళ్ళారు, విచ్ ప్లాట్ఫామ్ ఈస్ గివింగ్ బెటర్ రిజల్ట్స్, ఇవి అనాలిసిస్ చేసుకొని చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎవ్రీ బిజినెస్ వాళ్ళ ఇండివిజువల్ బిజినెస్, కొంతమంది బయటికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, వాళ్ళ వీడియోస్ ఇవ్వకపోవచ్చు, చాలా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే లీడ్స్ సేల్లోకి వెళ్ళే టైంకి పర్సంటేజ్ ఆఫ్ అంటే కన్వర్షన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇచ్చేది స్ట్రాంగ్ లీడ్స్ అనేది రేషియో ఎంత ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100లో మీరు ఎన్ని లీడ్స్ కన్వర్ట్ అవుతాయని మీ ఎస్టిమేషన్? మార్కెట్ అనాలిసిస్ ఏంటండి, ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ డిపెండెన్సీ. ఇప్పుడు మీరు గూగుల్లో రన్ చేశారనుకోండి, 10 leads వస్తే అందులో 8 క్వాలిటీ ఉంటాయి. ఓకే. వేరాజ్ ఇన్ మెటా యాడ్స్ మీకు అవుట్ ఆఫ్ 100 leads 50 జనరల్ ఉంటాయి. ఎందుకంటే మీరేదో బ్రౌజ్ చేస్తున్న యాడ్ వచ్చి చూపించింది మీకు. సో బికాస్ యువర్ ఇన్ మై టార్గెట్ ఆడియన్స్. సో 50% will give you a better output because people are searching that information. నాకు ఈ సర్వీస్ కావాలని సెర్చ్ చేస్తున్నాడు గూగుల్లో, రైట్. వేరాజ్ ఇన్ సోషల్ ఛానల్స్ మీరేదో బ్రౌజ్ చేస్తుంటే ఆ మధ్యలో నా యాడ్ పెనిట్రేట్ అయ్యి. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే వీఆర్ పుషింగ్ దట్ యాడ్ టు షో దట్ ఆడియన్స్ బికాస్ దట్ ఈస్ ద రైట్ ఆడియన్స్, బట్ హీఈస్ నాట్ ఇన్ దట్ మూడ్ ఈవెన్ దో ఐఎమ్ పుషింగ్ దట్, రైట్. గాట్ ఇట్. సో ఏమవుతుంది, దానివల్ల మీకు చూస్తాడు,
హీఈస్ అ రైట్ ఆడియన్. బట్ ఆ మైండ్ సెట్ అప్పుడు లేదు అతనికి. ఎంక్వైరీ ఫిల్ చేసాడు, చూద్దాంలే అనుకున్నాడు. రైట్. సో అట్లాంటి 50% ఉంటాయి. ఓ సో మిగతా 50%లో సేల్స్ పీపుల్ని 15%, 15-20 కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే. ఈ అనాలిసిస్ ఉంటుంది అనమాట. మీకు ప్రతి ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరేదో వీడియో చూస్తుంటే మధ్యలో ఒక స్కిప్ యాడ్ వస్తుంది. అవునవును. అవును. సో ఏమవుతుంది, దాని రిలేటెడే, ఆ కాన్సెప్ట్ రిలేటెడే. బట్ మీరు మూవీ ఇంట్రెస్టింగ్ చూస్తుంటే యాడ్ వస్తుంటే మీరు చూస్తారు, చాలా మంది చూస్తారు, కొంతమంది స్కిప్ కొడతారు. అవును. సో 90% స్కిప్పే కొడతారు సార్. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోద్దని స్కిప్ కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అది ఉంటారు. ఓకే. కానీ కొంచెం బిజినెస్ ఉన్న పీపుల్, అంటే మెచ్యూర్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే, అరే సంథింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మీ, లెట్స్ గివ్ ఇట్ ట్రై. మేము యాక్చువల్గా స్కిప్, నాన్ స్కిప్ అని 2 టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తాం. అంటే జనరల్ టెర్మినాలజీ అర్థం కావడం కోసం అదే. స్కిప్, నాన్ స్కిప్ అని చేస్తాం. అర్థం. స్కిప్ అనేది ఎందుకు పెడతామంటే ఇట్ ఈస్ కాస్టింగ్ వెరీ లెస్. నాన్ స్కిప్ అనుకోండి చాలా కాస్ట్ ఉంటుంది. 1 minute వీడియో ఉందంటే కంపల్సరీ 1 minute వీడియో చూసిన తర్వాత అది స్కిప్ కొట్టాలి. అది బిగ్గర్ బ్రాండ్స్కి రన్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో బికాస్ దట్ క్లిక్ కాస్ట్ ఈస్ వెరీ హై, ఐ మీన్ రీచ్ వ్యూ కాస్ట్ ఈస్ వెరీ హై, వేరేజ్ ఇక్కడ లెస్ కాస్ట్. ఈవెన్ 30 seconds to 1 minute వీడియో అయినా సరే స్కిప్కి వెళ్ళండి. ఎందుకంటే 25 to 30 seconds చూసేవాళ్ళు 70% ఉన్నారు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ ఛానల్, రైట్ ప్రాపర్ దాంట్లో వెళ్తే. ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నా కదా, టార్గెటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రన్ చేసే పర్సన్ మీ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకుని రన్ చేయాలి. ఏ ఛానల్లో పెడితే నా యాడ్ ప్రాపర్గా కన్వే అవుతుంది, ఎవరికి రైట్ సూటబుల్ ఆడియన్స్కి వెళ్తుంది అనేది ఆ మార్కెటింగ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏం చేస్తాడంటే మొత్తం టెక్నాలజీ అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అనుకోండి, టెక్నాలజీ కేటగిరీ సెలెక్ట్ చేసి యాడ్ రన్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ టెక్నాలజీ కేటగిరీ, ఇట్స్ అబౌట్ విచ్ ఛానల్ ఇట్ షుడ్ షో. ఆ ఛానల్ సెలెక్ట్ చేసి ఇంకొంచెం డెప్త్ వెళ్ళి, మైక్రో లెవెల్లో డెప్త్ వెళ్ళి, ఏ ఛానల్కి ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు ఆ ఛానల్లో మనం టార్గెట్ చేస్తే మనకి రైట్ ఆడియన్స్ వస్తారు అనుకొని అనాలిసిస్ చేసి చేయాలి. అంటే దట్స్ వాట్ మీకు ఏమన్నా 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూసుంటారు. అవును. అంతే కదా. ఫ్రమ్ వేర్ ఆర్కుట్ నుంచి ఇప్పుడు దాకా మెటాలో వచ్చేంత వరకు డిఫరెంట్ పీపుల్ ఆల్గోరిథమ్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో అవ్వచ్చు, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా. అవును. మరి కస్టమర్లు మీకు మీ దగ్గరికి వచ్చినప్పుడు మేబీ ఈ వీడియో ఇస్తే సరిపోద్దాం సార్, ఇది ఒకసారి చూడండి అని అంటే సరిపోద్దాం. అవును. అంటే డైరెక్ట్లీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది, మాకు కావాల్సింది లీడ్స్. ఇంకా మీరు ఏమైనా చేయండి. కరెక్ట్ అండి కదా. చాలా మంది చాలా చెప్తారు, స్టోరీ అంతా వాళ్ళు చెప్తారు. అల్టిమేట్ ఇట్ బాయిల్స్ డౌన్ టు లీడ్స్. ఎగ్జాక్ట్. 1 month మీరు ఏం చెప్పినా చేస్తానంటారు. సెకండ్ మంత్ నుంచి లీడ్స్ అయితే ఇవ్వాలి. మనం ఎగ్జాంపుల్ సార్ వీడియో షూట్స్ చేయండి, మీ ఆఫీస్ షూట్ చేసుకొని పంపించండి మాకు అన్ని చెప్తా, అన్ని పెడతారు, అన్ని దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. బట్ సెకండ్ మంత్ నుంచి ఆబ్వియస్గా లీడ్స్ కావాలంటారు. సో మేమేం చేస్తామంటే క్లయింట్ సజెషన్కి లెట్ స్టార్ట్ ఫ్రమ్ డే మీన్ ఫస్ట్ వీక్ నుంచి కానీ 10th day నుంచి కానీ లెట్ స్టార్ట్ ఫోకస్ ఆన్ లీడ్స్. ఓకే. మీ బ్రాండ్ బిల్డ్ అయ్యే లోపల స్లోగా లీడ్స్ కూడా ప్లాన్ చేద్దాం. ఓకే. వెదర్ ఇట్ గెట్ కన్వర్టెడ్ ఆర్ నాట్, ఓకే. స్లోగా బ్రాండ్ బిల్డ్ చేద్దాము, లెట్ స్టార్ట్ రన్నింగ్ ది యాడ్స్ అని పెడతాం. ఎందుకంటే దెన్ స్లోలీ స్టార్టెడ్ గెటింగ్ ఎంక్వైరీ అని. ఎందుకు మేము సోషల్ ప్రెజెన్స్ ముందలే చేయాలని అడుగుతామంటే, ఒక ఎంక్వైరీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆన్లైన్లో ప్రెజెన్స్ చూస్తారండి. యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది, మీ వెబ్సైట్ ఎలా ఉంది, మీ సోషల్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు కంపల్సరీగా. రైట్. అది చెక్ చేసినప్పుడే చాలా మందికి ట్రస్ట్. రైట్. సో అందుకని మీ ఆఫీస్ ఫొటోస్ చూస్తారు, జిఎంబీలోకి వెళ్ళి మీ ఆఫీస్ ఫొటోస్ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఓకే సమ్ వాట్ బెటర్ అనుకుంటేనే వెళ్తారు. రైట్. బట్ లొకేషన్ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మై, నేను వెళ్ళడానికి నియర్ బై ఉందా లేదా కూడా చూసుకుంటూ ఉంటారు. రైట్. సో అట్లా కొన్ని బిజినెస్లు ఫుట్ఫాల్ కావాలి, కొన్ని బిజినెస్లు ఆన్లైన్ సెల్లింగ్. సార్ ఇంకోటి, ఆఫ్ కోర్స్ జనరేషన్ కానీ లేకపోతే ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నెట్లో ఇప్పుడు ట్రెండింగ్ అంతా యాప్సే. అవునండి. అంటే మేజర్లీ యాప్స్ కోసం మీ దగ్గరికి, అంటే ఒక క్లయింట్ వచ్చి సార్ నాకు యాప్ కావాలి అంటే వాట్ యూ సజెస్ట్ అట్లా మీరు యాప్ చేసుకోండి సార్ అని చెప్తారా, లేకపోతే మీ బిజినెస్కి ఇది యాప్ సూట్ అవుతుంది లేదని చెప్తారా? సో ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఏంటంటే యాప్ అనేది కొంచెం తగ్గిందండి. ఒకప్పుడు మంచి ట్రెండ్ యాప్ అనేది, అవునా? ఇప్పుడు తగ్గుతుందా? యాప్ ట్రెండ్ ఎందుకు తగ్గుతుందంటే డేటా బ్రీచింగ్ జరుగుతుంది. సో వైరస్ అటాక్స్ అవుతున్నాయి, ఏ యాప్ పడితే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వైరస్ అటాక్ అవుతున్నాయి అని చెప్పి ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి వీటిలోంచి డౌన్లోడ్ చేసుకుని సెక్యూర్. ఓకే. సో అవి అన్ని బిజినెస్లకి యాప్లు అవసరం లేదు. ఓకే. కొన్ని ఫ్యూ బిజినెసెస్కి అవుట్ ఆఫ్ మనకు ఎగ్జాంపుల్ 100 businesses తీసుకుంటే ఒక 3-4 businesses యాప్స్ రిక్వైర్డ్. అంతే. అన్ని బిజినెస్లకి యాప్ అవసరం లేదు. ఓకే. సో వెబ్ అప్లికేషన్ ఎక్కువ వాడుతున్నారు.
సో డేటా బ్రీచింగ్ అనేది ఒక భయంతో యాక్చువల్ కరోనా టైంలో డేటా బ్రీచింగ్ యాప్స్ చాలా మంది ఇంట్లో కూర్చొని డౌన్లోడ్ చేయడం అని జరిగింది కాడి నుంచి సో కొంచెం అవేర్నెస్ క్రియేట్ అయ్యి ప్లస్ కొంచెం తగ్గించారు అందరూ. ఓన్లీ నీడ్ ఉన్న వాళ్ళే నెసెసరీ అనుకున్న వాళ్ళే యాప్ పెట్టుకుంటున్నారు. యాప్ అనేది మ్యాండేటరీ కాదు బిజినెస్లకి. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెసెస్ కానీ కొంచెం ప్రీమియం ప్రొడక్ట్స్ కానీ వాటికైతే కావాలి కానీ నార్మల్ బిజినెస్కి అయితే అవసరం లేదు. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ నేను నా డిజిటల్ మార్కెటింగ్ మన గ్రేట్ థాట్ షో సంబంధించింది కూడా నేను అప్రోచ్ టు ప్రదీప్ గారు. అక్కడ నాకు ఇంట్రెస్టింగ్ కొన్ని ఫ్యాక్ట్స్ కనపడ్డాయని నేను యాక్చువల్లీ కాల్డ్ హిమ్. సరే ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు మేము మీరు అప్రోచ్ అయినప్పుడు మీరు నాకు ఇచ్చిన ఒకటి ఏంటంటే మనం యాక్చువల్లీ ఒక మెటాలో రన్ చేద్దాం సార్, గూగుల్ యాడ్స్లో రన్ చేద్దాం అని చెప్పి అన్నారు. అవును. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మెటాలో యాడ్ రన్ చేయడం అనేది ఆర్ గూగుల్ యాడ్ రన్ చేయడం అనేది ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఆ టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు ఇచ్చేస్తారు. హౌ యూ జనరేట్ గుడ్ లీడ్స్ ఫ్రమ్ మెటా? అంటే ఎక్కడి నుంచి ఎక్కువ వర్త్ ఉంటుంది, మెటాలోనా లేకపోతే గూగుల్లో? యాక్చువల్గా బిజినెస్ టు బిజినెస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏ లొకేషన్లో బిజినెస్ రన్ చేస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, కరెక్ట్, ఎలాంటి ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ప్రమోట్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది, లీడ్స్ వస్తాయి అనేది అనాలిసిస్ చేస్తాం. సో ప్రీ ఆడిట్ వర్క్ అంటారు దాన్ని. ఈ ప్రీ ఆడిట్ వర్క్లో మీ బిజినెస్ని అనాలిసిస్ చేసుకొని దెన్ వీల్ గివ్ యూ ద ఫోర్కాస్ట్ రిపోర్ట్. కరెక్ట్ సార్ ఇంత పెయిడ్ బడ్జెట్ పెడితే మీకు ఇన్ని లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కు లీడ్స్. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ స్పెండ్ 20,000 ఆర్ 50,000 పెయిడ్ బడ్జెట్ యూ విల్ గెట్ 50 to 100 లీడ్స్ అనేది మేము ఎస్టిమేషన్ ఇస్తాం. దట్ వీ కాల్ ఇట్ యాస్ ఫోర్కాస్ట్ రిపోర్ట్. ఓకే. పెద్ద లెవెల్ క్లయింట్స్ అన్నా చిన్న లెవెల్ క్లయింట్స్ కన్నా మేము ఒక ఫోర్కాస్ట్ రిపోర్ట్ ఇస్తాం అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఏ ప్లాట్ఫామ్లో రన్ చేయాలో మా ఎక్స్పర్టైజ్ని యూటిలైజ్ చేసి, ఎందుకంటే ఏజెన్సీస్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము చాలా మంది బిజినెస్లు రన్ చేస్తాం కాబట్టి ఎక్కడ అవుట్పుట్ వస్తుందో మాకు తెలిసిపోతుంది. అంతేకాదు న్యూలీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే నాకు నేను నేర్చుకున్నాను, నాకు అన్ని ప్లాట్ఫామ్లు తెలుసు, అన్నీ చేస్తాను అని అంటారు. మేమేం చేస్తామంటే డజంట్ రిక్వైర్డ్ అన్ని చేయడానికి, సార్ ఇక్కడ రన్ చేస్తే ఎంత స్కోప్ ఉంది, ఇక్కడ రన్ చేస్తే ఎంత స్కోప్ ఉందని ఆ ప్లాట్ఫామ్స్ మేమే డిఫైన్ చేసి వాళ్ళకి మేమే సజెస్ట్ చేస్తాం. అదే. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి రైట్ వేలో రైట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక డౌన్ ది లైన్ 2-3 మంత్స్లో ఎనీ కొత్త న్యూ బిజినెస్ అయితే 2-3 మంత్స్లో 1x ఇది 1x అని రావడం, 1x ఇది 3x రావడం, 1x 5x రావడం జరుగుతూ ఉంటుంది. సో ROI బేస్ అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్ లేకుండా బిజినెస్ ఓనర్కి అంటే తెలిసిపోతుందండి. బిజినెస్ ఓనర్స్ కూడా ఇఫ్ యూ కమ్యూనికేట్ విత్ అస్ దే విల్ గెట్ ఎన్ ఐడియా వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఎందుకంటే నేను బిజినెస్ ఓనర్తో మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ ప్లేస్లో ఉండి మాట్లాడతాను. ఎందుకంటే వాట్ ఆర్ దేర్ పెయిన్ పాయింట్స్, వాట్ దేర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. రైట్. మేము క్లారిటీ ఇచ్చేస్తాం. సార్ మీరు ఇలా ఇన్వెస్ట్ చేయండి, ఇంతలో మీకు డౌన్ ది లైన్ ఒక 3 to 6 months పీరియడ్లో మీకు ROI వచ్చేస్తుంది. రైట్. వాళ్ళు ఇంట్రెస్ట్తో జరుగుతూ ఉంటుంది. వెబ్సైట్ యాప్స్ ఇవన్నీ అంటే ఆఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు మెటాలో కానీ లేకపోతే గూగుల్లో కానీ, ఇప్పుడు మెటా ఎవల్యూషన్ మీరు చూస్తూనే వచ్చారు ఫ్రమ్ ద ఆర్కుడ్ ఫ్రమ్ ఎయిర్. అప్పుడున్న టెక్నాలజీస్కి ఇప్పుడున్న టెక్నాలజీస్కి ఇప్పుడు బిజినెస్ చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ చాలా కావాలి, అవునండి, చాలా నెసెసిటీ ఉంది. అవును. ఇప్పుడు మెటాలో మీరు ఒక బిజినెస్ పరంగా ఒక బిజినెస్ ఓనర్ వచ్చి మీరు మార్కెట్ చేసి పెట్టినంటే మీరు ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మెటాకే లేకపోతే గూగుల్కే, అదే గూగుల్ యాడ్స్కే? రైట్ అండి. కామన్గా మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ని ఫస్ట్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ న్యూ కస్టమర్స్ అనేది ఒకసారి చెక్ చేస్తాం. ఓకే. బికాస్ దే ఆర్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆర్ నాట్, అది న్యూ కస్టమర్. న్యూ కస్టమర్ అయితే వాళ్ళ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు సజెస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్. చాలామంది బిజినెస్ ఓనర్స్కి మనం ట్రస్ట్ చేసి వస్తారండి. దే డోంట్ నో మీరు ఇక్కడ స్పెండ్ చేయండి అంటే స్పెండ్ చేస్తారు. బికాజ్ అవర్ జాబ్ ఇస్ టు గివ్ బిజినెస్ టు దెమ్. రైట్. దెన్ ఓన్లీ మనం సార్ ఇప్పుడు సో మనం ఎలా చేయమంటే అలా చేస్తారు. న్యూ కస్టమర్ అనుకోండి, మనమే బిజినెస్ని అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ కావాలి, వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్ ఏం సర్వీసెస్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎనీ ప్రొడక్ట్ అయితే ఆర్ సేల్స్ కానీ ఇది కానీ ఈ-కామర్స్ ఇండస్ట్రీ కొంచెం తక్కువే చేస్తామండి మనము. రైట్. ఎందుకంటే దట్స్ అ టఫ్ మార్కెట్, చాలా అంత ఈజీ ఏం కాదు ఇప్పుడున్న కాంపిటీషన్కి. నార్మల్ బిజినెస్లు వాళ్ళు బిజినెస్ అనాలిసిస్ చేసి వాళ్ళ స్కోప్ ఎంత ఉంది, ఏ ప్లాట్ఫామ్లో చేస్తే బాగుంటుంది. రైట్. సో మాకు స్ట్రాటజీలో మేము డిఫైన్ చేసుకునేది ఏంటంటే క్రియేటివ్స్తో రన్ చేస్తాం, నార్మల్ 3D ఇమేజెస్తో రన్ చేస్తాం, అండ్ హ్యూమన్ ఇంటరాక్టివ్ వీడియోస్తో రన్ చేస్తాం. సో విల్ గెట్ టు నో విచ్ వన్ ఈజ్ వర్కింగ్ బెటర్ ఆన్ విచ్ ప్లాట్ఫామ్. సో ఒక 1 monthలో మాకు అనాలిసిస్ రన్ చేస్తే కూడా, మాకున్న స్ట్రాటజీతో కూడా రన్ చేస్తే కూడా మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాతో మళ్ళీ ఇంకా బెస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలని చేస్తాం అనమాట. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకోండి, సార్ మీరు ప్రీవియస్గా ఏం ప్లాట్ఫామ్స్ రన్ చేశారు, ఎంత పెడితే ఎంత అవుట్పుట్ వచ్చింది.
ఆ డేటా బేస్ చేసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి సరే ఈ ప్లాట్ఫామ్స్ కాదు సార్ మనం ఇంకో ప్లాట్ఫామ్ రన్ చేద్దాం లేదా ఈ ప్లాట్ఫామ్ని ఇంకొంచెం బెటర్గా ట్రై చేద్దాం అని చెప్పి దానికి 1x or 2x ఉన్న బిజినెస్ని 4x ఎలా చేయాలని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీ క్లయింట్స్ ఇండియాలో కాకుండా అబ్రాడ్ నుంచి లైక్ నో దే లాస్క్ యూ అంటే ఇప్పుడు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అవును. చాలా మంది నేను విన్నది ఏంటంటే యుఎస్ క్లయింట్స్ కూడా ఇండియాలో వాళ్ళ చేత వర్క్ చేసుకుంటా ఉన్నాను. హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ? మాకు 40-50% ఆఫ్ ది బిజినెస్ ఫ్రమ్ అబ్రాడ్ అండి. రియలీ? సో వీ హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ యుఎస్. సో ఒర్లాండోలో ఉంది మాకు. అక్కడ క్లయింట్స్ మాకు ఇక్కడ వర్క్ చేస్తాం, రిమోట్లో ఆఫ్ షోర్లో చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ ఏ సేల్స్ టీమ్ దేర్. ఓకే. ఒక 2 సేల్స్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని మనకి ఇక్కడ వస్తాయి. ఈవెన్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, మార్కెటింగ్ అయి ఉండొచ్చు. ఓకే. మాకు అక్కడ నేను ఐ వర్క్ విత్ మల్టిపుల్. నేను ఐ వాజ్ దేర్ ఇన్ ఒర్లాండో ఫర్ 2 years. ఉన్నా? సో అక్కడ ఉన్నాను, ఒర్లాండోలో 2 years ఉన్నాను. బికాస్ విత్ దట్ రిలేషన్ ఐ స్టార్టెడ్ ఈ బిజినెస్ ఇయర్. సో నేను స్టార్ట్ చేసి కూడా 8 years ప్లస్ అవుతుంది. ఐ మీన్ మై 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ వర్క్డ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఫర్ మోర్ దెన్ 10 years. 10 years వర్క్ చేసి ఐ వెంట్ టు ఒర్లాండో, దెన్ ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. సో ఐ వాజ్ దేర్ ఇన్ ఫర్ ఫ్యూ months బికాజ్ నేను వర్క్ చేసిన కంపెనీస్లో నేను నేర్చుకున్న స్ట్రాటజీస్ మేము నా కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లేదు హైదరాబాద్లో. దట్ ఈస్ ద ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఐ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ. ఓకే. దట్ ఆస్ట్రేలియన్ స్టార్టెడ్ దట్ కంపెనీ. సో వాళ్ళే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు, ఏం చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది వాళ్ళే సజెస్ట్ చేస్తే దెన్ మోస్ట్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటర్స్ సీనియర్ పీపుల్ ఆర్ ఫ్రమ్ దట్ సోర్స్ ఓన్లీ. గ్రేట్. సో అక్కడి నుంచి వచ్చారు. సో రిమోట్కు కూడా మీరు ఎక్కడి నుంచి చేస్తాము. మనకి యుఎస్ ఉన్న ప్రాజెక్ట్స్ 50% చేస్తాము. రీసెంట్గా దుబాయ్ కూడా స్టార్ట్ చేసామండి. మాకు దుబాయ్లో గేమింగ్ జోన్స్ ఉన్నాయి కొన్ని, వాటిని ప్రమోట్ చేస్తున్నాము. కిడ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, వాటిని రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాము. ఓకే. సో యుఎస్లో కూడా మనకి మెడ్స్పా క్లయింట్స్ ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ క్లయింట్స్ ఉన్నారు. ఓకే. సో రియల్ ఎస్టేట్ కూడా ఉంది అక్కడ కూడా రియల్ ఎస్టేట్. సో మేము అసలు మా కెరీర్లో ఇప్పటికి మేము ఒక 400 స్టాఫింగ్ వెబ్సైట్స్ చేస్తుంటాం, దట్టు ఇండియన్స్కి. అంటే చూడండి ఎంతమంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు అనేది. దట్టు స్టాఫింగ్లో ఉన్నారు చాలా మంది. బిజినెస్ అందరూ చాలా మంది బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్టెడ్ దర్ కెరీర్ విత్ స్టాఫింగ్ కంపెనీస్. నౌ దే ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ కంపెనీస్. మీరు ఎక్కడి నుంచి? నేను ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండి. విజయవాడ బిజినెస్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. అసలు మేము బిజినెస్ దగ్గర అలా అని కాదు, ఇక విజయవాడలో ఐ డిడ్ మై ఎంసీఏ ఇన్ విజయవాడ. ఓకే. సో ఎంసీఏ అయిపోయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఎవ్రీవన్ ఒక మన ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేది దేనికంటే సాఫ్ట్వేర్ డ్రీమ్తోనే, చదివేదే సాఫ్ట్వేర్ డ్రీమ్తో. మనం కూడా ఫారెన్ వెళ్ళాలనే ఐడియాతోనే వచ్చాము. సో మన టైం అప్పుడు బాగోలేదు, ఫుల్ రెసిషన్. నేను 2006-2007 పాస్డ్. సో అసలు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అనమాట. బయటికి రాగానే సాఫ్ట్వేర్ మొత్తం డౌను. సో మనకేం చేయాలో అర్థం కాలేదు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దిస్ ప్లాట్ఫామ్. సో లెట్స్ గివ్ ఇట్ ట్రై అని జాయిన్ అయ్యాను. నా కెరీర్ అట్లా సెటిల్ అయింది ఇందులో. సో ఎనీహో మీరు ఆర్లాండ్లో ఉన్నారు లేదా ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా, మరి అక్కడ సెటిల్ అవ్వకుండా ఇండియాకి వచ్చి అంటే అట్లా అని కాదు, ఒక 2 years ఉన్నాను ఒర్లాండోలో. 2 years ఉన్నాను. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్. ఫ్యామిలీ పిల్లలు కంపల్సరీ కదండి, అక్కడ ఉండేదానికన్నా బిజినెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం అక్కడే ఉండాలని ఏం లేదు, బికాజ్ మై పార్ట్నర్ ఈస్ దేర్ ఫ్రమ్, అక్కడ ఉన్న పార్ట్నర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ పార్ట్నర్. సో బిజినెస్ పార్ట్నర్ అక్కడ ఉండి హీ సజెస్టెడ్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ హియర్, మనం ముద్రం ఇక్కడ ఉంటే ఇండియన్ ఆపరేషన్స్ ఎవరు చూసుకుంటారు? రైట్. యు ఆర్ ఫ్రమ్ ఇండియా ఎట్లీవే అండ్ హీ ఈస్ ఫ్రమ్ యుఎస్ సిటిజన్. సో ఆయన ఏమన్నారంటే ఇక్కడ నేను ఇక్కడ చూసుకుంటా, నువ్వు అక్కడ చూసుకో అని వి స్టార్టెడ్ ఇట్. సో మనకున్న హాఫ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో అక్కడి నుంచే ఉంటాయి. మనం డిజిటల్ రివ్యూ పెట్టి ఎన్ని సంవత్సరాలు? 10 years అవుతుంది. 10 years అయిపోయింది. 10 years అవుతుంది. అఫీషియల్గా పెట్టి 10 years. మనం ఆపరేషన్స్ అన్ని ఫిజికల్గా స్టార్ట్ చేసి 8 years అవుతుంది. వెరీ నైస్. ఇట్స్ నాట్ ఈజీ. 10 years నుంచి డిజిటల్ మార్కెటింగ్లో ఉండడం, నెంబర్ ఆఫ్ క్లయింట్స్, నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ పీపుల్, ఇవన్నీ చూడడం. మేము అన్ని ఫేసెస్ చూసాను ఇన్ మై 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అసలు ట్రెండ్ అన్ని అసలు గర్డమ్స్ చేంజెస్ ఏమైనాయి, ఏ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, ఇప్పుడున్న వాళ్ళు ఏమున్నారు, అసలు ఆ అనాలిసిస్ బాగా చేస్తామండి మేము. ఎందుకంటే మాకు అప్పటి నుంచి ఉంది కాబట్టి. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే ఈ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జరిగిన ట్రెండ్ ఫేస్బుక్ అంటే ఫేస్బుక్కే. అంతకుముందు ఏముంది? అవును. ఫేస్బుక్ అసలు అల్గారిథం అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చాలా ఎవల్యూషన్ అండి. అసలు అప్పట్లో అసలు యాడ్స్ మేనేజర్ ఉండేది కాదు, ఎన్ని అంత ఫీచర్స్ లేవు. ఇప్పుడు చాలా. అండ్ ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏ రెవల్యూషన్ కదా. అవునండి. హౌ దిస్ ఏఐ విల్ ఎఫెక్ట్ డిజిటల్ మార్కెటింగ్? పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా మన ఇండియన్స్కి ఇంకా అవేర్నెస్ ఇంకా రాలేదు కానండి, అబ్రాడ్ వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చింది. 2025 స్టార్టింగ్ నుంచే వాళ్లకు నా బిజినెస్ చాట్‌జిపిటీలో కనిపించాలి, నా బిజినెస్ జెమినైలో కనిపించాలి,
నా బిజినెస్ పర్ప్లెక్సిటీలో ఉండాలి అని స్టార్ట్ చేశారు. మనకి ఇప్పుడు ఎనాలిసిస్ చేస్తే అండి లాస్ట్ 6 months నుంచి గూగుల్ సెర్చెస్ కొంచెం తగ్గుతున్నాయి. ఈ చాట్ జీపీటీ ఏఐ మోడ్లోనే పెరుగుతున్నాయి. ఈవెన్ గూగుల్ ఆల్సో షోయింగ్ ఏజ్ అని ఏఐ మోడ్ స్టార్టింగ్లో ఏఐ ఓవర్ యూ అని ఇస్తుంది. సో నా బిజినెస్ అక్కడ ఉండాలి అని స్టార్ట్ చేశారు. సో వీ వర్క్డ్ ఏ లాట్. అంటే మేము యూఎస్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు దేర్ వాంటెడ్ నేను నా బిజినెస్ని నేను చాట్ జీపీటీలో కావాలి, నేను చూడాలి. ఇప్పుడు మాకు అబ్రాడ్ నుంచి కూడా కొన్ని ఎంక్వైరీస్ వస్తాయి. దే ఆర్ సెయింగ్ దట్ వీ హ్యావ్ సీన్ యువర్ బిజినెస్ ఇన్ చాట్ జీపీటీ. రియలీ? చాట్ జీపీటీలో చూసాం మీ బిజినెస్ని, మాకు కెన్ యూ డూ డిజిటల్ మార్కెటింగ్ అని అడుగుతారు. సో అక్కడ లొకేషన్స్లో చూశారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ వీటిలో రావడానికి ఈ సెర్చెస్ అని మనోళ్ళు ఏం చేస్తారు, ఏది ఇన్ఫర్మేషన్ అన్నా 80 to 90% అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడైతే పర్ప్లెక్సిటీ మనకి ఎయిర్టెల్ వాళ్ళకి ఫ్రీ అవ్వడం మన ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. అసలు బిజినెస్ రెవల్యూషన్ మన ఇండియాలో బిజినెస్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? నేను మొత్తం 20 years సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కానీ నాకు 2013-14 పీరియడ్ టైం నుంచి వచ్చిందండి. అందరూ 2010 నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. స్మార్ట్ ఫోన్స్ రావడం ఎప్పుడైతే స్టార్ట్ అయింది. రైట్. ఎప్పుడైతే జియో ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చిందో అదే. ఇప్పుడు జనరేషన్కి అదంతా తెలియదు. అప్పట్లో ఎలా ఉండేదంటే మీరు 1 GB డేటా కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ పెట్టి కొనాలి. 2 GB డేటా కావాలంటే 200 పెట్టి కొనాలి. ఇప్పుడు మనకు 200 రూపీస్ కడితే మంత్ మొత్తం అన్లిమిటెడ్ వస్తుంది. అవును. అది జియో వచ్చిన కాడి నుంచి బ్రౌజింగ్ స్టార్ట్ చేశారు అందరూ. ఫేస్బుక్ యూటిలైజ్ చేయడం. అంతమంది ఫేస్బుక్ ఎంతమంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాడేవాళ్ళు చెప్పండి? ఎంతమందికి ల్యాప్టాప్ ఫెసిలిటీ ఉంది? ఎన్ని బిజినెస్లు ఆన్లైన్లో జరిగాయి? రైట్. సో ఇది ఈ ట్రెండ్ ఇప్పుడు అసలు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కొనచ్చు అనేది ఇట్లా స్టార్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్స్ రావడము, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ పెరగడము, అట్లా నుంచి అట్లా బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ఈ రోజు హ్యూజ్ కాంపిటీషన్ అయిపోయింది. ప్రతి ప్లాట్ఫామ్లోని హ్యూజ్ కాంపిటీషన్. కొన్ని మోనోపోలీ ప్లేయర్స్ ఉన్నారండి. ఫేస్బుక్, ఇన్స్టా, గూగుల్, యూట్యూబ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ మోనోపోలీ. మీరు ఈ ప్లాట్ఫామ్స్లోనే పబ్లిక్ ఉంటారు. ఏఐ అనేది చాలా వరకు మీరు అన్నట్టు ఈ చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు, లైక్ వీటన్నిటిలో కూడా నేను ఎలా యూజ్ చేసుకున్నాను నా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఒకటి దొరికిందంటే దాని నుంచి ర్యాండమ్గా నేర్చుకోవడం కాకపోతే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ అలాట్. వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ యంగ్ పీపుల్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలా యూజ్ చేసుకుంటే అఫ్కోర్స్ బిజినెస్ పీపుల్ అంటే మీదకి వస్తారు. ఈ డిజిటల్ మార్కెటింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో నేను చెప్తాను. సాఫ్ట్వేర్ అంటే యాక్చువల్గా అందరూ బీటెక్ చదివేది సాఫ్ట్వేర్ చేద్దామని వస్తారు. సో నేను ఐ డిడ్ మై ఎంసీ బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అని వచ్చాను. సో ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ బికాస్ అక్కడ కూడా ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు న్యూ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటుంది, మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంత పాపులేషన్లో చేసేది సాఫ్ట్వేర్ జాబులు చేసేది 1% or 1.5%. రైట్. సో అందరూ వాళ్ళని కంపేర్ చేసుకుంటారు. దేర్ ఆర్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో దేర్. రైట్. సో ఇట్స్ వైట్ కలర్ బిజినెస్ ఆర్ వైట్ కలర్ జాబ్ వేర్ ఇట్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. సో ప్లస్ సాఫ్ట్వేర్ రాలేదని డిస్కరేజ్ అవ్వద్దు. డిజిటల్ మార్కెటింగ్ ఆపర్చునిటీ అనేది ఒకటి ఉంది. ఇఫ్ యు ఆర్ బ్రౌజింగ్ నాలెడ్జ్ ఉంటే చాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది నథింగ్. నా పరంగా ఇంటర్మీడియట్ చదివామా, డిగ్రీ చదివామా, బీటెక్ చదివామా కాదండి. బ్రౌజింగ్ నాలెడ్జ్ ఉండాలి. బిజినెస్లెస్ ఎలా రన్ అవుతాయి, ఆ బిజినెస్ తేవాలంటే ఏం చేయాలి అనే ఐడియా ఉంటే, బిజినెస్ మైండ్ సెట్ ఉంటే దే కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ డిజిటల్ మార్కెటింగ్. ఒకప్పుడు ఇంత వాస్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఇంత వాస్ట్ ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. రైట్. ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్తో సంబంధం ఎనీ ఫీల్డ్ దే కెన్ క్రాక్ అండ్ దే కెన్ డూ కదా. ఎస్, బిజినెస్ ఒక ఇంటర్నెట్ ల్యాప్టాప్ ఉంటే చాలండి. యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. యూ కెన్ ప్రమోట్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ ఎనీవేర్. మన ఎగ్జాంపుల్ చెప్తే 70 to 80% ఆఫ్ ది యుఎస్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ మన ఇండియా నుంచి జరుగుతుంది. సీరియస్లీ. చైనా నుంచి, ఫిలిప్పైన్స్ నుంచి వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియాతో, బికాజ్ ఇండియన్స్ ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఫిలిప్పైన్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారు కమ్యూనికేషన్, ఎందుకంటే మనకు రావాలని. మనకి కాంపిటేటివ్ ఈ డిజిటల్ వరల్డ్లో ఎస్పెషల్లీ మన ఇండియాకి కాంపిటేటివ్ ఎవరంటే ఫిలిప్పైన్స్. మనకన్నా తక్కువ ప్రైజ్కి చేస్తున్నారు. సో అందుకు ఏం చేస్తున్నారంటే, బట్ వాళ్ళ దగ్గర ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్. సో మన వాళ్ళు ఇండియన్స్ ఆర్ టూ స్మార్ట్ అండి. ఈ షో బిజినెస్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా ప్రమోట్ చేయాలి, మన ఇండియన్స్ ఆర్ టూ స్మార్ట్.
అంటే సాఫ్ట్‌వేర్‌లో గుడ్. దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా గుడ్ అండి. సో, బాగా ప్రమోట్ చేస్తున్నారు. క్లయింట్స్ తెచ్చుకుంటున్నారు. చాలా సైట్స్ ఉన్నాయండి. ఫ్రీలాన్సింగ్ సైట్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో బిడ్డింగ్ ఏసి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కూడా ఇప్పుడు చదువుకున్నోళ్ళు చేస్తున్నారు. సో, గుడ్ థింగ్. ఎవరి టాలెంట్ ఆళ్ళది. నాట్ సేయింగ్ దట్ ఒకళ్ళకి టాలెంట్ ఉంది. ఒక టాలెంట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ థింక్. లైక్ హౌ యూ టు ప్రమోట్ ద బిజినెస్. క్లయింట్ పొజిషన్‌లో నుండి నువ్వు ఆలోచిస్తే వాళ్ళ పెయిన్ ఏంటో తెలుస్తుంది నీకు. చాలామంది ఏంటంటే నాది కాదు కదా పెయిన్ వాళ్ళది కదా. బర్న్ అయిపోయిన తర్వాత ట్రై చేశాను సార్ కాదంటే కాదు. సో, ట్రై చేసినా సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు ట్రై చేసావు అనేది ఇంపార్టెంట్. అట్లా చేస్తే వర్కౌట్ అవుతుంది. బట్ నిజంగానే చాలా ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ ఇది. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషను నాకు ఎలాగో తెలుసు. లైక్ నా ఆడియన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ డిజిటల్ జీవైవి అనేది నేను ఎస్పెషల్లీ ఆయనతో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనే పాయింట్లో ఆయన అడిగితే ఈరోజు టైం ఇచ్చాడు ఆయన. ఫైనల్‌గా ఈరోజు మాకు కుదిరింది. బట్ డెఫినెట్లీ ఎనీ బిజినెస్ పర్సన్ హూ కమ్స్ టు యూ నేను చూసింది ఏంటంటే తొందర వస్తే ఎడ్యుకేట్ చేస్తాడు. మీకు అసలు ఎలా ఉండాలి ఏంటి అని తను అది నాకు బాగా నచ్చింది. అంటే స్ట్రైట్ అవే నేను అమ్మేస్తాను లేకపోతే నేను తీసుకుంటా అనే పాయింట్లు కాకుండా సో యూఆర్ ట్రైంగ్ టు టెల్ దెమ్ దిస్ ద థింగ్ వాట్ యూ రిక్వైర్డ్. రైట్ మీకు ఏది పనికి వస్తుంది అనేది చెప్పడం అనేది ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక్క క్లయింట్తో నేను ఆయనతో ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours కూర్చుంటే ఎంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే అంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే. కొన్ని ఇన్సైట్స్ అవసరం లేదు. అది కూడా ఆయన ఇవ్వడం నేను అబ్జర్వ్ చేసింది. రైట్ సో మీ క్లయింట్స్ డెఫినెట్లీ ఇంకా మోర్ అండి. ఇట్ విల్ బి మోర్ దాన్ దిస్. రైట్ ఎందుకంటే నాకు ఎలాగో అది నా షోకి ఇది బాగా ప్లస్ అయింది కాబట్టి రైట్ మీకు కూడా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ డిజిటల్ జీవైబీ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ అ లాట్. అండ్ డెఫినెట్లీ యూఎస్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు వేరే కంట్రీ ప్రాజెక్ట్స్ అయినా సరే నో డౌట్ మీరు హ్యాండిల్ చేసే విధానం మీ టీం నేను చూసాను కదా పర్సనల్గా. రైట్ ఇట్స్ వండర్ఫుల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో. అండ్ బిఫోర్ దట్ మీ లైక్ నో ఐ వాంట్ టు ఆస్క్ మామ్ డాడ్ మదర్ అమ్మగారు నాన్నగారు ఏంటి కాకుంటారు. ఫాదర్ బిజినెస్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు లేదు ఏజ్ వచ్చింది కదా 65 years ఓల్డ్ ఫాదర్. మదర్ హౌస్ వైఫ్. సో ఊర్జేవాళ్ళని ఉంటారు. నేను ఇక చదువు ఎడ్యుకేషన్ అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. సో మై వైఫ్ ఈస్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే అప్పుడు మా కదండి అప్పుడు ఒక అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ గారు. సో అప్పుడేం లేదు. సో తర్వాత ఇట్లా ఇక్కడ సెటిల్ అయ్యాం అనమాట. మా కిడ్స్ ఆర్ బార్న్ హియర్ ఓన్లీ. ఓకే హైదరాబాద్లో నేను 18 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఏం చదువుతున్నారు పిల్లలు బాబు వచ్చి 8th class చదువుతున్నాడు. పాప 6th class చదువుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్లోనే కాదు లైఫ్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆయన తెలుసు కదా డే నైట్ ఎలా కష్టపడతాడని నేను చూసాను. యాక్చువల్లీ ఆయన డే 11 o'clock స్టార్ట్ అయితే ఎండ్స్ నైట్ 12 o'clock 1 o'clock యూఎస్ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఐ హోప్ సార్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ మనీ జనరేటింగ్. రైట్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ అండ్ యూ ఆర్ టెల్లింగ్ టు సో మెనీ పీపుల్. రైట్ నేను పర్టికులర్ ఇక్కడ పిలవడానికి కొనది మెయిన్ రీజన్ అదే. మీరు ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ మీరు మీ వచ్చే క్లయింట్స్ కూడా మీ క్లయింట్స్ మీ ఇంటరాక్షన్ నేను చూస్తున్నాను కదా. సో ఐ లవ్డ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లయింట్ దిస్లో ఉంది ఎలూజివ్ ఏమైతే డెఫినెట్లీ ఐ హోప్ యువర్ మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్.